ఆ రోజు అందరూ ఆయన గొంతు నొక్కేశారు. నొక్కేయడం వల్ల ఏమైంది పాపం, ఆయన జవాబు చెప్పలేకపోయారు. చెప్దాం అన్ని వచ్చు ఆయనకి. అదేమైంది, మీరేమో అందరూ మీరే చెప్పేస్తున్నారు. ఇంకా ఆయనకి ఎలా వీలవుతుంది? చివరికి ఎలా అయితేనంటే అందరూ కామ్గా ఉన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పేశారు అన్నమాట. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఎవరిని? ఈ ప్రశ్న అనాదిగా అందరిలో ఏదో ఒక సమయంలో కలిగేది. అయితే చాలాసార్లు ఏమవుతుందంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భౌతిక విషయాలపైన దృష్టి ఉన్నంత వరకు నేను దేహము అని అనుకునేటటువంటి అవకాశమే ఎక్కువ ఉంది. అయితే జీవితంలో అనేక మార్పులు, అనేక సంఘటనలు, అనేక దుఃఖాలు, అనేక సుఖాలు, ఇవన్నీ కలుగుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి హృదయం స్పందించి ఆలోచనలోకి దింపుతుంది. ఒకసారి ఒక వ్యక్తి ఆలోచన మొదలెట్టాడు అంటే అతడి లోపల మార్పు రావడం సహజం. కేవలం ఆలోచన మాత్రమే హిందూ ధర్మం లోపల ఒక వ్యక్తికి మోక్షాన్ని కలిగిస్తుంది. గుడ్డిగా చేసే పనులు, యాంత్రికంగా చేసే పనులు ఎంతో కొంత క్రమశిక్షణ ఇస్తాయి, ఎంతో కొంత చిత్తశుద్ధిని కలిగిస్తాయి. అయినప్పటికీ కూడాను అవి ఆలోచనను కలిగించలేవు. అయితే యాంత్రిక పనులు చేయకూడదా? చెయ్యాలి. ఉదాహరణకి స్కూటరు నడిపిస్తూ, కారు నడిపిస్తూ రోడ్డు మీద వెళ్తున్నాం, ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఆ సమయంలో ముందున్న వాడిని తిట్టుకొని, పక్కనున్న వాడిని తిట్టుకుని, దీని బదులుగా భగవద్ ధ్యానం చేసుకోవడము తప్పేమీ లేదు. అది రిపిటేషన్ అయినప్పటికీ కూడా మన మనస్సుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. చాలా మంది చెప్తారు, నువ్వు ఇంటి నుంచి ఆఫీస్ వరకు వెళ్లే దారిలో ఎవరిని కూడా ఒక్కసారి అయినా తిట్టకుండా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చావు అంటే నీకు ఆత్మజ్ఞానం కలిగినట్టే అని సరదాగా చెబుతూ ఉంటారు చాలా మంది. అది నిజం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఎమోషన్స్, ఏవైతే భావాలు ఉంటాయో వాటిని క్రమ పద్ధతిలో నియంత్రించాలి. నియంత్రిస్తూ ఉంటే చిత్తశుద్ధి కలగడం తప్పనిసరి. చిత్తశుద్ధి అంటే ఇక్కడ కొన్ని జన్మలుగా పేరుకుపోయినటువంటి అజ్ఞానం, వాసనల రూపంలోను, ఈ జన్మలలో వచ్చినటువంటి సంస్కారాల రూపంలోను, మనం చేస్తున్నటువంటి ప్రతి పని ద్వారా బోలెడంత అజ్ఞానాన్ని మనం మూటగట్టుకుంటూ ఉంటాము. కామం, క్రోధం, లోభం, వీటన్నిటి ద్వారా మనము అసలైనటువంటి ఆత్మని కప్పివేస్తున్నాము. ఆలోచించని వాడికి ఈ దేహమే ఆత్మ. ఆలోచించని వాడికి ఈ దేహమే నేను ఈ దేహాన్ని, ఈ దేహంతో ఏర్పడినటువంటి మరిన్ని దేహాలు, నా పిల్లలు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, ఈ దేహంతో సంపాదించినటువంటి ఆస్తులు అంటే కార్లు, బంగళాలు, ఇవన్నీ నేను నావి అనే భావన లోపల ఉండిపోతూ ఉంటారు. కళ్ళ ముందే అనేక సంఘటనలు, దుఃఖాన్ని కలిగించేటటువంటి సంఘటనలు, ఒక్కసారిగా క్షణిక కాలం ఆలోచన వస్తుంది, ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలా? మరి నేను దేహాన్ని కాదా? మరోసారి మనకు తెలిసిన వాళ్ళలోనే పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా ఒక వ్యక్తి శరీరాన్ని త్యజించిన తర్వాత 10 రోజుల లోపల మర్చిపోవడం చూస్తూ ఉంటాం. వీరందరూ
నార్మల్ గా ఎలా అయిపోయారు, మామూలు స్థితికి ఎలా వచ్చేశారు అంటే రేపు నేను శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి, అది మళ్ళీ ఆలోచన కలుగుతుంది. ఒకసారి ఆలోచన కలిగి మళ్ళీ ఆ ఆలోచన చనిపోతుంది. ఆ ఆలోచన కొద్దిసేపు మాత్రమే జీవిస్తుంది. ఒక వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆలోచన. అయితే దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఆలోచన క్షణకాలం జీవిస్తుంది. ఇటువంటి తాత్కాలిక వైరాగ్యాలు మనకు జీవితంలో అనేక సార్లు కలుగుతూ ఉంటాయి. దాన్నే మనము ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని చెబుతూ ఉంటాం. శ్మశానంలో మనకు తెలిసినటువంటి వ్యక్తులు కాటిపైన దేహాన్ని పూర్తిగా వదిలేసి చిన్న బూడిదలాగా ఎప్పుడైతే మిగులుతారో అప్పుడు మనకు అనిపిస్తుంది ఏమిటి దీని గురించా జీవితంలో ఇన్ని రకాల గొడవలు, ఇన్ని రకాల భావాలు, ఇన్ని రకాల గొడవలు. మళ్ళొక్కసారి ప్రసూతి సమయం లోపల అయ్యయ్యో ఒక జీవిని బయటికి తీసుకురావడానికి, ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఇంత నరకం అనుభవించాలా అనే ఒక క్షణిక వైరాగ్యము కలుగుతుంది. పురాణాలు విన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి అర్థమవుతాయి, అర్థం కాకుండా ఉండవు కదా, ఎప్పుడో ఒకసారి అర్థమవుతాయి. అర్థమైనప్పుడు మళ్ళీ బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యో ఏదో తప్పు చేశాను అని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగానే మామూలైపోతుంది. కాబట్టి ఏమవుతుందంటే మన లోపల నిజమైనటువంటి ఆలోచన వచ్చే క్షణాలు ఉన్నప్పటికీ కూడా అవి మనను ఎదగనీయడం లేదు. ఎందుకంటే ఆలోచనని మనము కొనసాగించడం లేదు. జీవితంలో మనకు కావాల్సింది ఆలోచనను కొనసాగించడం. కేవలం ఆలోచన ద్వారా మాత్రమే మనకు జ్ఞానం వస్తుంది. కానీ చాలా మంది ఆలోచనను రానియ్యరు. చాలా మంది ఆలోచనని వారి జీవితంలోకి రానియ్యరు. ఎందుకంటే ఆలోచించడం అనేటటువంటిది అన్నిటికంటే కూడా కష్టమైనటువంటి పని. కొత్త విషయాన్ని నేర్చుకోవడము అనేటటువంటిది కష్టమైనటువంటి పని. సులభంగా, యాంత్రికంగా చేయగలిగేటటువంటి పనులకే చాలా మంది కూడా తల ఊపుతారు, ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ ఒక్కసారి కూర్చుని నేనెవరు అని ఆలోచించినప్పుడు మాత్రమే గత వారం తెలుసుకున్నటువంటి పంచకోశాల గురించి తెలుస్తుంది. మనము మొదటి శ్లోకాలలో ఆత్మబోధలో జ్ఞానము తప్పనిసరి, జ్ఞానము లేకపోతే మోక్షము రాదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఏ విధంగానైతే అగ్ని తప్పనిసరో వంట చేయడానికి, అన్నీ ఉన్నప్పటికీ కూడా వంట చేయడానికి అగ్ని తప్పనిసరి, అదే విధంగా జ్ఞానము, మోక్షము తెచ్చుకోవడానికి తప్పనిసరి. ఇక వేరే ఏ మార్గము లేదు, జ్ఞానము మాత్రమే మనని మోక్ష మార్గంలోకి తీసుకెళ్తుంది. మిగతా మార్గాలన్నీ కూడా మనకు జ్ఞానానికి దగ్గర చేస్తాయి. కానీ ఆ జ్ఞానము వచ్చిన తర్వాత మాత్రమే మనము మోక్షాన్ని సాధించగలుగుతాం. అది మొదటి 10-15 శ్లోకాలలో తెలుసుకున్నాం. అయితే నేను నా ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతానా? అవును. ఆనందంగా ఉండడమే ఆత్మస్వరూపము. సత్యమైనటువంటి అంటే ఎప్పటికీ కూడా మారనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో మనం ఆ స్వరూపులము. మనం అందరము కూడా సచ్చిదానంద స్వరూపులమే. ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఏదైతే చైతన్యం ఉందో అది నాలో కూడా ఉన్నది అనే విషయాన్ని మొదటి 10 శ్లోకాలు తెలియజేస్తాయి. తర్వాత మెల్లగా మనం ఆలోచించడానికి వీలుగా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేటటువంటి విషయాలని శంకరాచార్య చాలా చక్కగా మనకు బోధించడం మొదలెట్టారు. అయితే శంకరాచార్య ఇవన్నీ కూడా తన సొంత కవిత్వము, సొంత పైత్యంలోంచో చెప్పలేదు. ఇవన్నీ కూడా మనకు ఉపనిషత్తులలో ఉన్నటువంటి అనేక విషయాలని, బృహదారణ్యక ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, అన్ని ఉపనిషత్తుల్లోంచి అత్యద్భుతమైనటువంటి విషయాలను తీసుకుని వాటన్నిటినీ మనకు అందజేశారు. ఎలాగా? ప్రతి శ్లోకము దానికి ఒక ఉదాహరణ, శ్లోకము దానికి ఒక ఉదాహరణ. ఆయన ఏం చెప్పాడు? ఆత్మ అనేది నీకు కనిపించి తీరుతుంది. అది ఎంత క్లియర్ గా కనిపిస్తుంది అంటే, మేఘాలు వెళ్ళిపోయిన తర్వాత సూర్యుని నువ్వు ఎంత స్పష్టంగా చూడగలుగుతావో, నువ్వు నీ ఆత్మ స్వరూపాన్ని అంత స్పష్టంగా చూడగలుగుతావు. అజ్ఞాన రూపంలో ప్రతి రోజు కూడా నువ్వు నీ ఆత్మను తెలుసుకుంటున్నావు.
ప్రతిరోజు కూడా నిద్రలో నీ ఆత్మను తెలుసుకుంటున్నావు. పొద్దున లేచిన తర్వాత ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే నువ్వు ఆత్మస్వరూపుడవి అని చెప్పి తెలియడమే. ఎప్పుడైతే నువ్వు ఆత్మస్వరూపుడవి అన్నటువంటి విషయం నీకు తెలిసిందో, ఇక అప్పుడు మిగతావన్నీ కూడా అనవసరం అనిపిస్తాయి జీవితంలో. కానీ మనం అజ్ఞానంలో రాత్రిపూట గుర్తిస్తున్నాం. అది జ్ఞానంతో గుర్తించినటువంటిది కాదు. అజ్ఞానంలో ప్రతి ఒక్కరూ ఇవన్నీ తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా, హిందువైనా కాకపోయినా నిద్ర లోపల పశువులు కూడా తెలుసుకుంటాయి ఆ ఆనందాన్ని. కాబట్టి అన్నింటిలో ఉన్నటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో అది మనల్ని గుర్తించాలి. ఆ ఆనందాన్ని మనము ఇలా మెలకువగా ఉండగా కూడా గుర్తించగలగాలి. ముందుగా స్థూల శరీరం. ఈ శరీరం అంతా కూడా స్థూల శరీరము. అది పంచీకరణము, అపంచీకరణము ద్వారా మనకు ఏర్పడినటువంటి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం గురించి తెలుసుకున్నాం. వాయు పంచీకరణాలు, ఆకాశ పంచీకరణాలు, ఆ తర్వాత మనకు మన శరీరం ఏదైతే పంచభూతాలు ఉందో, ఆత్మలోంచి ఏ విధంగా శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏర్పడ్డాయో, వీటన్నిటి ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే ఈ శరీరం ఎలా ఏర్పడింది అన్నది తెలుసుకున్నాం. కానీ ఇవన్నీ ఏర్పడ్డాయి. పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. కానీ మనకు తెలియని ఒక విషయం ఉంది. అదేంటంటే చైతన్యం. ఆ చైతన్యం ఒక్కటి లేకపోతే మిగతావన్నీ ఉండి వేస్ట్. స్థూల శరీరం వేస్ట్, పడిపోతుంది. స్థూల శరీరం కాల్చేస్తాం. సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అది కూడా మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? మనస్సు ఒక్క క్షణము కూడా ఖాళీగా ఉండదు కదా, ఆలోచిస్తూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. అలాంటి మనస్సు మనము గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికి పోయింది అంటే, నేను మనస్సుని కూడా కాదు, నేను శరీరాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను స్థూల శరీరాన్ని కాదు, సూక్ష్మ శరీరాన్ని కాదు, విత్తన రూపంలో ఉన్నటువంటి కారణ శరీరమా, అది కూడా మన కర్మలన్నీ కూడా కాల్చేసిన తర్వాత అది కూడా మాయమైపోతుంది. మాయమైపోతే మిగిలిపోయినటువంటి ఆత్మస్వరూపాన్ని అది నేను గుర్తించగలనా? తప్పక గుర్తించగలవు. ఎప్పుడైతే జ్ఞానాన్ని చక్కగా సంపాదించుకుంటావో ఆ జ్ఞానం ద్వారా అన్ని రకాల కర్మలు నాశనం అవుతాయి. నీ కారణ శరీరం మొత్తము నాశనం అయిపోతుంది. ఏ కారణం ద్వారా అయితే అనేక జన్మలు ఎత్తుతూ ఉంటావో ఆ కారణమే నాశనమైనప్పుడు ఇక జన్మ అవసరమా? అయితే మన జ్ఞానం రావడానికి శరీరం అవసరమా లేదా? శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. శరీరమే లేకపోతే ఈ సాధన మనకు అవసరం. శరీరం అవసరం. శరీరం మాధ్యమం ఖలు ధర్మ సాధనం. కాబట్టి శరీరం అనేటటువంటిది తప్పనిసరి. శరీరాన్ని కాపాడుకుంటూనే, ఎందుకంటే కారణ శరీరానికి ఒక విత్తనం, కారణ శరీరం అంటే ఏంటి? ఒక విత్తనం. ఆ విత్తనానికి శక్తి ఉండదు. ఆ విత్తనానికి శక్తి ఉండదు. ఏ శక్తి ఉండదు. అందులోపల ఏ విధమైనటువంటి చైతన్యము లేదు. స్థూల శరీరంలో చైతన్యం లేదు. స్థూల శరీరాన్ని కాల్చేస్తూ ఉంటారు. ఏమైతుంది? ఏమి పట్టించుకోము. సూక్ష్మ శరీరం ఏమీ లేదు. మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మనకు పెద్దగా లెక్కలో లేవు. మరి ఉన్నటువంటిది ఏంటి? చైతన్యం. ఆ చైతన్యం ద్వారానే ఈ శరీరము నడుస్తూ ఉంటుంది, ఈ మనస్సు నడుస్తూ ఉంటుంది, ఈ బుద్ధి నడుస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ పెట్టిన తర్వాతనే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నదో అది ఆత్మ. కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ కనిపిస్తుందా? కనిపించటం లేదు. ఎందుకంటే అది కప్పబడి ఉంది. ఓకేనా? అది ఏమైంది? కప్పబడి ఉన్నది. ఇంతవరకు గత వారం తెలుసుకున్నాం. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇంతవరకు మనం గత వారం తెలుసుకున్నాం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. అందరికీ అన్ని అర్థమైనట్టేనా? ఇప్పుడైతే అర్థమైనట్టుగానే ఉంటుంది సార్. మళ్ళీ ఆలోచించినప్పుడే ఏం చెప్పారా అని తలుపుకోవాలి. అదే అంటే మనము ఏం తెలుసుకున్నాము అంటే, అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం లేదా బుద్ధిమయ శరీరం, పంచకోశాలు,
ఆనందమయ శరీరం. ఆనందమయ శరీరం అంటే మన గాఢ నిద్రలో వచ్చినటువంటి ఒక ఆనందం అన్నమాట. గాఢ నిద్రలో అజ్ఞానంతో వచ్చేటటువంటి ఆనందం. ఒక స్ఫటికం ఉంది. ఆ స్ఫటికం దగ్గర మనం గత వారం ఏమని తెలుసుకున్నాం? ఎర్ర రంగు బట్ట పెడితే ఎర్రగా కనిపిస్తుంది, నీలి రంగు బట్ట పెడితే నీలంగా కనిపిస్తుంది. కాబట్టి స్ఫటికం ఏ రంగులో ఉందని చెప్పాలి మనము? చెప్పండి, ఏ రంగులో ఉందండి? ఒక రోజా పువ్వుని తీసుకొచ్చి స్ఫటికం దగ్గర పెట్టాము, ఏ రంగులో ఉందని? పారదర్శకంగా ఉంటుందండి, పారదర్శకంగా ఉంటుంది. అందువల్ల దాని ముందు ఏది పెడితే దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే అంతే, అవునా? ఒక్క నిమిషం కూడా. అంటే స్ఫటికం లాగా మారాలి సార్, మనము శుద్ధ స్ఫటికం లాగా మారాలి. మనం ఉన్నాం, మనం అలాగే ఉన్నాం. మనం ఇంకా కొత్తగా మారవలసిన అవసరం లేదు. మనం ఉన్నాము, ఈ రంగులన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. అది మనం తెలుసుకోవాలంతే. ఇప్పుడు మనం చేసేదల్లా ఏంటయ్యా అంటే కేవలం ఆలోచన ద్వారా నేను ఆ స్ఫటికాన్ని అని తెలుసుకుంటే చాలు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, రోడ్డు మీద నేను వెళ్తూ మా ఫ్రెండ్ ఒకడు ఆగిపోయి స్తంభాన్ని కౌగులించుకున్నాడు, అవునా? ఈ ఉదాహరణ ఒక్కటి గుర్తుంచుకోండి. ఆత్మ గురించి తెలియాలి అంటే ఏవో 100 ఉదాహరణలు అవసరం లేదు. నేను మా స్నేహితుడు రోడ్డు మీద వెళ్తుంటే మా ఫ్రెండ్ రోడ్డు మీద కనిపించినటువంటి చెట్టును గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. ఇద్దరం హ్యాపీగా వెళ్తున్నాం, రోడ్ ట్రిప్ కి నడుచుకుంటూ వెళ్తున్నాం. అతను ఏమన్నాడు? ఈ చెట్టు నన్ను వదలడం లేదు అన్నాడు. ఇప్పుడు మనం ఏం గుర్తించాలి? బంధాలన్నీ కూడా అంతే కదా. ఒక్కసారి ఎప్పుడు మీకు అనిపించలేదా? ఒక్కసారి ఆలోచించండి, ఈ బంధాలు నిజంగా ఎంత అశాశ్వతమని ఒక్కసారైనా అనిపించలేదా? వస్తాయి సార్, విసుగు వచ్చినప్పుడు వస్తుంది సంసారం మీద, అది మరి ఖచ్చితంగా వైరాగ్యం వస్తుంది. అంటే వైఫ్ తోని తన్నులు తిన్నప్పుడు అది వేరు, ఆ టైంలో కాకుండా మామూలుగా మనకి ఏంటంటే వైఫ్ తోని బాధలు పడ్డప్పుడు అనిపిస్తుంది, అది కరెక్టే. అందుకే చాలా మంది మీరు చూసినట్లయితే మగవాళ్ళు ఎక్కువగా ఈ ప్రవచనాలు వినడానికి దానికి దీనికి రారు. ఎందుకంటే పెళ్లి అయితే 2-3 ఏళ్ళకి వాళ్ళకి వచ్చేస్తుంది వైరాగ్యం, వాళ్ళకి ఆత్మస్వరూపం తెలిసిపోతుంది. ఆడవాళ్ళకి తెలియడం కష్టం, అవునా? వాళ్ళ సతాయింపుల్లో మునిగిపోయింటాం కదా సార్, అదే బాధపడుతుంటాము, మాకు తెలిసే లేదు బిరీనా. సో కాదు, ఎప్పుడు అనిపించలేదా ఈ బంధం అశాశ్వతం అని? అందరు ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ శరీరాలు కాలిపోతూ ఉంటాయి, అప్పుడు అనిపించదా అరే నిన్నటి దాకా కూడా వీళ్ళు ఎలా చేశారు అది అని చెప్పి? అనిపించలేదా ఎప్పుడు అలాగా తెలిసిన వాళ్ళ దాంట్లో? ఒక్క నిమిషం 2 నిమిషాలు అనిపిస్తుంది, మళ్ళీ ఏదో మాయకం వేసినట్టుగా ఏదో పనిలోకి వెళ్ళిపోతాం, అక్కడ మర్చిపోతాం. చాలా సార్లు అనిపిస్తుంది అబ్బా ఏంటి అనేసి, కానీ నిలకడగా ఉండదు సార్. దాన్నే శ్మశాన వైరాగ్యం అంటారు కదా సార్. అవును కాదు, అంటే ఒక్కొక్కసారి అది గట్టిగా కొద్దిసేపు నిలవదా? అంటే ఉదాహరణకు పిల్లల గురించి ఆలోచించినప్పుడు, మనవళ్ళ గురించి మనవరాళ్ళ గురించి ఆలోచించినప్పుడు, మనకు తెలుసున్న వాళ్ళు మన వాళ్ళ మీద ఎంతో ప్రాణం పెట్టుకుంటారు, మన వాళ్ళ మీద మనవరాళ్ళ మీద. మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వీళ్ళు చనిపోయిన తర్వాత పెద్దగా పట్టించుకోరు. మనకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో జరుగుతున్నప్పుడు, అంటే మనకు జరిగాక తెలుసుకోవడానికి అవకాశం లేదు, కానీ మనకు తెలిసిన వాళ్ళని చూస్తున్నప్పుడు అనిపించదా ఎప్పుడు ఇది కాదేమో అని అనిపించదా? అందరూ కూడా డబ్బుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఉదాహరణకు మా తాతయ్య అసలు బీరువా దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఆ బీరువా ఎట్లా అంటే ఆయన మాకు చక్కెర కూడా బీరువాలోనే పెట్టుకునేవాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు చక్కెర ఉత్తగా తినేస్తారేమో అని ఆయనకు అనుమానం అన్నమాట, అని ఆయన బీరువాలో పెట్టుకునేవారు. అలాంటి మా తాతయ్య ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా బీరువా దగ్గరికి వచ్చేసారు. ముందు 12వ రోజో 13వ రోజో వచ్చేసి ఒకటే నవ్వులిగా మేమంతా. అసలు అంటే అఫ్ కోర్స్ ఆయన 82 ఇయర్స్ బతికారు, పెద్ద వయసే. అయితే అందరం అప్పుడు కూర్చుని ఇంకా చూడు ఇప్పుడు ఇందులోంచి ఖజానా వెళ్తుంది అట్లా ఇట్లా అని చెప్పేసి ఆయన ఒక్క వస్తువు పట్టుకెళ్ళలేదు తెలుసా. ఒంటి మీద ఉన్న పంచతో సహా అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు, ఒక్కటి కూడా పట్టుకెళ్ళాల. బీరువా తాళాలు ఇక్కడే ఉన్నాయి, బీరువా ఇక్కడే ఉంది, బీరువా లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే ఎప్పుడు అనిపించలేదా మీకు అలాగా? అంటే అనిపించి విరక్తి రాలేదా? అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతామని ఎప్పుడు అనిపించలే? తెలుసు కానీ అలా బాధ చేయలేదా? అది నిజమే కదా సార్, ఎప్పటికైనా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా. కరెక్టే, అంటే బాధ అనిపించలేదా అప్పుడు ఆలోచనతోటి వైరాగ్యం రాలేదా? పట్టుకొచ్చింది ఏమీ లేదు, పట్టుకెళ్ళేది ఏమీ లేదు, ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించవలసిన పని మాత్రం ఏముందండి?
అంటే బాధపడలేదా మీరు ఎప్పుడు అది? బాధపడ్డానికి మనం తోడు తెచ్చుకున్నది ఏమీ లేదు కదా. ఇంక తోడు తెచ్చుకున్నది ఏమీ లేనప్పుడు మనం తోడు తీసుకెళ్లేదే ఉంటుంది. మనం అవును. చేసుకున్న కర్మ ఏమైనా ఉంటే మోసుకెళ్తాం, అంతే కదా సార్. రైటా రాంగా? కరెక్టే. నేను అనేది అలా చూసినప్పుడు అనిపించదా అంటున్నాను. అలా అనిపించి బాధేసి అన్ని వదిలేసి వెళ్ళిపోవాలనిపించదా? బాధ ఏముంటుంది సార్, మనం వచ్చేప్పుడు తెచ్చుకున్నది ఏమీ లేనప్పుడు పట్టుకెళ్దాం ఏమీ లేదని తెలిసినప్పుడు ఇంక బాధపడాల్సిన పనే ఉంది. అసలు ఇంక బాధపడాల్సిన పని లేదు కదా. అప్పుడు కాదండి మీరు అన్నది, పోయేటప్పుడు ఉండదు వచ్చేటప్పుడు ఉండదు, కానీ మధ్యలో ఇప్పుడు మనం ఇప్పుడు నడిపిస్తున్నాం చూడ, అది సార్ అడిగింది. ఇప్పుడు మనం ఏం వదిలి పెడుతున్నాం, ఏం తీసుకెళ్తున్నాం, దీని గురించి ఆలోచన చేయాలి. ఇది కాదు, ఎప్పుడు అనిపించలేదా క్యాజువల్ గా మీకు అలా కూర్చున్నప్పుడు అనిపించదా ఎప్పుడైనా ఏం పట్టుకెళ్తాం ఇవన్నీ, ఎందుకు వీటి మీద ఎందుకు ఇంత తాపత్రయం అనిపించదా? అంత తాపత్రయంగా అంటే మాక్సిమం లేమనే చెప్పాలండి. ఏదో తప్పనిసరి లౌకిక ప్రపంచంలో అందరితో పాటు అని కొన్ని రోజులైతే అనిపించింది. తర్వాత మీ ప్రవచనాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకొంచెం అంటే ఆ వైరాగ్యం అనేది వచ్చింది సార్. అంటే ఆలోచనే లేకపోతే వైరాగ్యం రాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు గౌతమ బుద్ధుడిని తీసుకున్నట్లయితే ఆయన సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా ఎలా మారాడు? ఇది శాశ్వతం కాదు అని చెప్పి తెలిసినప్పుడు శాశ్వతమైనటువంటి వస్తువుని వెతకాలి అని అనిపించలేదా? అంత మాకు ఉండదు సార్. ఆయన అందరూ మన బుద్ధులు అయితే ప్రపంచంగా సంసారం చేయరు, అంతే. చెప్పినంత చెప్పే అవతల అంతే. మార్గం కోసమే గురువు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ గురువు మార్గదర్శనం అవుతారు, ఆయన మీరే. అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఆయనకి ఎవరు గురువు గారు లేరు కదా. ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే ఆయన అశోకుడికి గాని తర్వాత గౌతముడికి గాని వీళ్ళందరికీ గురువులు ఎవరు ఉన్నారు? అంటే ఆలోచన వచ్చిందంటే ఆలోచన కంటే గురువు ఇంకా పెద్ద గురువు ఎవరన్నా ఉన్నారా? అంటే ఎంత గురువు చెప్పినప్పటికీ కూడా మనము ఆలోచించినప్పుడు అనిపించదా, అరే ఇది ఏం పట్టుకెళ్తాము, ఇది తప్పదు కదా, స్వయంగా కూడా అలాంటి ఆలోచనలు వచ్చినాయి సార్. అంటే అంతకు ముందు కూడా వచ్చినాయి. ఏది చూసినా శాశ్వతం ఏమీ అనిపించట్లేదు. కానీ వీటి కోసం ఎందుకు వచ్చాము ఏంటి, ఏమైనా మన కోసం నిర్ణయించి మనల్ని ఇలా తీసుకొచ్చారని ఆ తర్వాత మీరు మనం చేసుకున్నదే మనకి జన్మల రూపంలో వస్తుంది అని చెప్పాక ఖచ్చితంగా మేము తెలుసుకోవడం కోసమే వస్తున్నామండి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటూ. తెలిసినా ఏమి పట్టించుకోరండి, వదిలేస్తున్నారు అంతే. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాక ఏదైనా విషయం తెలిసిందే అంటే మీ దగ్గరికి వచ్చాక తెలుసుకున్నామండి. అంతకు ముందు ఐడియా వచ్చినా మళ్ళీ కాసేపటి పనిలేయడమేనండి. ఆలోచించాలి చెయ్యాలి అన్నది ఎవరు చెప్పలేదండి పెద్దవాళ్ళు. కానీ హిందూ ధర్మం చెప్పేది ఒకటే కదా, ఆలోచన తప్ప మరి ఏది లేదని. ఇప్పుడు మనం ప్రతి ప్రవచనము పూర్తి చేసుకున్నాక ఏమంటామండి? ఒకసారి ఎవరైనా చెప్పండి, ఈ ప్రవచనం తర్వాత మనం ఏమంటాము? ఎండి చేసేటప్పుడు ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి అదంటాను. కానీ ప్రవచనం మొత్తం అయిపోయాక లాస్ట్ మాట చెప్తాను. ఈ ప్రవచనాలు విని అందరూ చేంజ్ కావాలి. ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడిని చేరుకోవాలి అని చెప్పేసి అనుకుంటాను ప్రతి అవును, ఎవ్రీ ప్రవచనము ఎండింగ్ లో మీరు ఆ మాట చెప్తారండి. కేవలము అంటే మనకి ఏం చెప్తారంటే మూడు మార్గాలు ఉన్నాయి, మేజర్ గా 4 మార్గాలు సరిపోని 4. ఒకటి కర్మ, భక్తి, రాజయోగము, జ్ఞానయోగము. కర్మయోగం ఏమో మనం ఏం చేయాలి, కర్మయోగం ఏమో ధర్మబద్ధంగా ఉండాలి. భక్తి యోగం ఏమో భావనతోటి ఉండాలి. అంటే దేవుడికి ఏదో హడావిడిగా నీళ్లు పోసేయడము లేకపోతే తులసి తీర్థం పెట్టడము అది కాకుండా భగవంతుడు అక్కడ ఎదురుగా ఉన్నట్టుగాను, భగవంతుడు మనతో మాట్లాడుతున్నట్టుగాను, భగవంతుడితో మనం మమేకమవుతున్నట్టుగాను అలా ఉండి అంత డీప్ గా వెళ్ళి భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం. భగవంతుడి తత్వం అంటే ఏంటి మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. ప్రతి చోట కూడా ఉన్నటువంటిది భగవంతుడే. భగవంతుడు అనేక రూపాలలో కనిపిస్తూ ఉంటాడు. చెట్టు రూపంలో, పుట్ట రూపంలో, ఏనుగు రూపంలో, గుర్రం రూపంలో, పాము రూపంలో, ప్రతి రూపంలో తనే కనిపిస్తూ ఉంటాడు. అదే భక్తి.
భక్తి అంటే మరేదో కూర్చొని హడావిడిగా పూజలు చేసేసేసి ఏం లేదు. పత్రం, పుష్పం, ఫలం, తుల్యం. చాలా సింపుల్. ఏం చెప్పాడు? ఈ 4 ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఏదండి? ఎవరైనా చెప్పండి. ఎవరైనా చెప్పండి అమ్మా. ఈ 4 ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఏంటి? మరి ఎందుకు హడావిడి చేస్తూ ఉంటారండి జనాలు? భగవంతుడే చెప్పే, శ్రీకృష్ణుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందులో శ్రీకృష్ణుడిని గొప్పవాడు అనడానికి కారణం ఏంటో చెప్తా నేను. 5000 సంవత్సరాల కింద కదా. ఇప్పుడు మిగతా మనకి ఏ దేవుళ్ళు ఉన్నా ఎప్పటి వాళ్ళో కూడా తెలియదు, ఆధారాలు లేవు. కనీసం శ్రీకృష్ణుడికి ఆధారాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు మరీ 5000 సంవత్సరాల కిందటి వాడు, 5127 సంవత్సరాల కిందటి వాడు. కాబట్టి మనకేంటి, కాస్త రీజనబుల్ గా తెలిసినటువంటి తత్వం శ్రీకృష్ణుడి తత్వం. ఇక తర్వాత రెండోది ఏంటి, ఆయన మధుర నగరం మనకి ఇప్పటికీ, ద్వారకా నగరం ఇప్పటికీ మనకు ఇంకా నీళ్ళ లోపల ఉంది. అది అద్భుతంగా కట్టినటువంటి నగరము అన్నటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. కార్తికేయ 2 సినిమా చూసారండి అందరూ? కార్తికేయ 2 అని చాలుల కింద వచ్చింది, చూసారండి ఎవరైనా? చూసాం. సో అలాగా మనం ఏంటంటే కృష్ణతత్వము కొంతవరకు మనకు గ్యారంటీడ్. అదిగాక శ్రీకృష్ణ భగవానుడే మనకు భగవద్గీత ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడే రాసలీల అనేటటువంటి భగవంతుడి అనుభవం. రాసము అంటే భగవంతుడి అనుభవము. భగవంతుడిని దగ్గరకు వచ్చిన తర్వాత మనం భగవంతుల్లో ఐక్యం అయిపోతాం. ఆ ఆనందం ఇంకా మనకేమీ లేదు. ఇంకా ఇప్పుడు ఏదైతే అలా ఇలా గాలిలోకి ఎగిరింది, వెళ్ళి ఏమవుతుంది, మళ్ళీ నీళ్ళల్లోనే పడిపోతుంది. అప్పటి వరకు అలజడిగా ఉన్నటువంటి అల ఒక్కసారి ప్రశాంతంగా అలా సముద్రంలో కలిసిపోతుంది. ఎంతో దూరం నది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎంత స్పీడ్ గా వెళ్తూ ఉంటుందో, దానిలో ఏ వచ్చినా సరే కొట్టుకుంటూ కరిగించుకుంటూ తోసేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సముద్రంలో కలిసి హమ్మయ్య అనుకుంటుంది. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నవే. ఇవేవో కొత్త విషయాలు కాదు, మన కళ్ళ ముందు కనిపిస్తున్నవే కదా. వీటన్నిటి ద్వారా మనం ఆలోచించాలి. సో కాబట్టి భక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనం అనుకున్నట్టుగా దబదబా ఏదో పూజ చేసేద్దాము, ఏదో వ్రతం చేసేద్దాము, నోము చేసేద్దాము అని కాకుండా భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వం తెలుసుకోవడమే భక్తి. అదే కదా మనం భగవద్గీతలో తెలుసుకున్నది. అప్పుడు అర్జునుడు అప్పటికి కూడా సంతోషపడకుండా ఏమంటాడు, నువ్వే గనుక నిజంగా అంతటా వ్యాపించి ఉన్నవాడవైతే నీ సర్వవ్యాపకత్వం ఇలా ఇండైరెక్ట్ గా కాదు, నాకు డైరెక్ట్ గా చూడాలనుంది అంటాడు. అప్పుడు విశ్వరూప దర్శనం చేస్తాడు. విశ్వరూప దర్శనం చేసిన తర్వాత అప్పుడు అడుగుతాడు, నిన్ను ఎలా చూడాలి? రూపంతో చూడాలా, రూపం లేకుండా చూడాలా? భక్తులు ఎలా ఉంటారు, భగవంతుడు ఎలా ఉంటాడు, ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా తెలుసుకుంటాడు. ఆ 35 క్యారెక్టరిస్టిక్స్ లో, 35 లక్షణాలలో ఒక్క లక్షణం కూడా నువ్వు ఇలా పూజ చెయ్య, నువ్వు ఇవి చేయ అవి చేయ అని ఉండదు. జనాలతో ఎలా ఉండాలి, అందరిలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించు, నీలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీయి. ప్రతి ఒక్కరిలో దైవ గుణాలు ఉన్నాయి, ఆ దైవీ గుణాలను వెలికి తీయి. మనలో ఉన్న ఆసురీ గుణాలను తగ్గించుకో. నాకు ఆసురీ గుణాలు లేవు శ్రీనివాస్ గారు, ఆసురీ గుణాలు లేవండి నాకు అస్సలు. నేను చాలా మంచిదాన్ని తెలుసా, ఏదైనా ఉన్నమాట చెప్పేస్తాను. ఏమండి ఇలాగే అనిపిస్తుంది కదా అందరికి? ఎస్ ఆర్ నో? నేను చాలా మంచివాడిని, అన్ని ఉన్నట్టుగా చెప్పేస్తానండి, ఎవరేమనుకున్నా సరే. ఇలా అనిపిస్తుందా లేదా అందరికి? ఇలా అనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? అనిపిస్తుంది సార్. నేనే నాకే బాగా తెలుసు అనే మాట అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, అలా ఎవరికి వాడు అనుకుంటే సరిపోదు. ఒక ప్రమాణం కావాలి, ఒక స్టాండర్డ్ తో కంపేర్ చేసుకోవాలి. ఆ స్టాండర్డ్ ఏముంది మనకు 16వ అధ్యాయంలో చెప్పాడు స్టాండర్డ్. ఇగో ఇవి దైవీ లక్షణాలు, ఇవి ఆసురీ లక్షణాలు. దైవీ లక్షణాలను గుర్తించుకో. ప్రతి దైవీ లక్షణాలకు ఒక పువ్వుని దేవుడికి అర్పించు. పువ్వు దొరకలేదు, పత్రం అర్పించు, లేదు నీళ్ళు అర్పించు. ఆసురీ లక్షణాలు కనిపించాయి, వాటన్నిటిని ఒక పేపర్ మీద రాయి. మదం కరెక్టే, మొన్న వాళ్ళ ఇంటి దగ్గర నేను కొద్దిగా పోజు కొట్టాను, మదం రాసుకోండి. తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈర్ష్యపడ్డాను, రాసుకోండి, మాత్సర్యం. ఇలా ఈ వస్తువులు కావాలి, ఆ వస్తువులు కావాలని కోరిక పెట్టుకున్నాను, ఓకే. కామం, అందరి మీద కోపం చూపిస్తున్నాను నా కోరిక తీరనప్పుడు, క్రోధం. రాసి ఆ చిట్టీలన్నీ తీసుకెళ్లి పుష్కరాలలో కలిపేయండి. ఇంకొకసారి భగవంతుడా నేను తప్పు చేయను. ఇవి కరెక్ట్ చేసుకుంటే అయిపోయింది, ఆత్మస్వరూపం తెలిసిపోతుంది. శుద్ధంగా ఉన్నటువంటి దాని మీదే మన ప్రతిబింబం తెలుస్తుంది. ఎదురుగా అద్దము
శుభ్రపరచుకున్నప్పుడే మన ప్రతిబింబం అందులో కనిపిస్తుంది కదా. అదే విధంగా మన అంతరంగము స్పష్టంగా ఉంటేనే మన లోపల ఉన్నటువంటి ఆత్మ మనకు కనిపిస్తుంది, మన లోపల ఉన్నటువంటి చైతన్యము. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని బలవంతంగా ఆపేస్తున్నాము. ఎందుకు ఆపేస్తున్నాము? ఈ బంధాల ద్వారా. బంధాలని వదులుకోమని, వదిలేసేసి అందరినీ వదిలేసి వెళ్ళిపోమని, చిన్నతనంలోనే వెళ్ళిపోమని చెప్పటం లేదు ఇక్కడ. ఒక వయస్సు తర్వాత కనీసం మన శరీరంలో పడ్డ ముడతలు మనకు చెప్పటం లేదా? నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు మెహమాన్ కాదని, ఎక్కువ రోజులు అతిథివి కాదు అని చెప్పటం లేదా? ఈ తెల్లగడ్డని చెప్పటం లేదా? నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవు అని చెప్పి. శరీరంలో పడుతున్న ముడతలు, శరీరంలో వస్తున్నటువంటి వ్యాధులు చెప్పటం లేదా నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవు అని? ఇంకా భ్రమలు పెంచుకోవడం ఎందుకు? ఇంకా ఇంకా భ్రమలు పెంచుకోవడం అవసరమా? ఇది ఆలోచన పెట్టుకోవాల్సినటువంటిది. కాబట్టి ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాము, ఇంకా దేహాన్ని నేను అనుకోవడం వల్ల ఏమవుతుంది, నేను నా పిల్లలు వీళ్ళు వాళ్ళు అనుకోవడం వల్ల అన్నమయ కోశం దగ్గర ఆగిపోతుంది. ప్రపంచంలో అందరూ అన్నమయ కోశం దగ్గర ఆగిపోతారు. కొద్దిగా విన్న వాళ్ళు ఏం చేస్తారు, అన్నమయం నుంచి కాస్త ఎదిగి ప్రాణమయ కోశంకి వస్తారు. అంటే నేను కనీసం వాయువుని, నా లోపల వాయువు ఆగిపోతే నేను ఆగిపోతానని. ఇంకో కొంతమంది లేదు, నేను మనస్సుని, మనస్సు యొక్క సంకల్పాలను గనక నేను ఆపుకున్నట్లయితే చాలు. మరికొంతమంది బుద్ధితో ఆలోచించాలి అనేటటువంటి విషయానికి తెలుసుకుంటారు. ఆలోచించాలి. శ్రీనివాస్ గారు ప్రతిరోజు చెప్తూ ఉంటారు బుద్ధి, ఆలోచన ఆలోచన అని. ఒకసారి ఏమైందా, ఒక మ్యూజియం లోపల శ్రీనివాస్ ది బ్రెయిన్, శ్రీనివాస్ స్టూడెంట్స్ బ్రెయిన్ పెట్టారు. పెడితే ఏది ఎక్కువ పైసలకు అమ్ముడు పోయిందండి? హలో, కాదు కాదు, శ్రీనివాస్ స్టూడెంట్ ఎక్కువ పైసలకు అమ్ముడు పోయిందా? ఎందుకంటే వాళ్ళంతా సార్ ఈ బ్రెయిన్ చాలా మంచి బ్రెయిన్ సార్, ఎక్కువ వాడలేదు, ఇది ఎక్కువ యూజ్ చేయలేదు సార్ అని చెప్పేసి చాలా రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు, సార్దంతా అయిపోయింది, ఖాళీ అయిపోయింది అది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ జోక్స్ ఏ పార్ట్, మనకి ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే దాన్ని వాడాలి. అది వాడాలంటే ప్రతిరోజు కొద్దిసేపు ఆలోచనకై సమయాన్ని కేటాయించాలి, అంతే. తర్వాత శ్లోకము అదే చెప్తుంది అన్నమాట. ఏమనంటే పంచకోశాల గురించి మనకు 15వ శ్లోకం చెప్పింది. 16వ శ్లోకము నేను విడదీసి చదువుతాను, ఒక్కసారి ఎక్కడ అక్షరం మీకు అనుమానం ఉన్నా అడగండి. వపుః తుషాదిభిః కోశైర్ యుక్తం యుక్తి అవఘాతతః. మళ్ళీ చదువుతాను. వపుః తుషాదిభిః కోశై యుక్తం యుక్తి అవఘాతతః. ఆత్మానాం అంతరం శుద్ధం వివిచ్యాత్ తండులం యథా. అందరూ శ్లోకం చూస్తున్నారా? విడదీసి, పూర్తిగా విడదీసి. జై శ్రీకృష్ణ. విడదీసి చెప్పాను. వపుస్తు అనుంది. వపుస్తు అంటే వపుహు తు, అక్కడ విసర్గను తీసేసి సా పెట్టామన్నమాట. వపుహు తుషాదిభిః. తుషాది అంటే తుష ఆది, తుష అంటే పొట్టు, జాగ్రత్తగా వినండి. వపుహు అంటే శరీరం, దేహం. ఓకే, వపుహు తుషాదిభిః అంటే ఈ వపుహు అంటే శరీరము పొట్టుతోనున్నటువంటి, ఓకే, కోశై యుక్తం పంచకోశాలు అనేటటువంటి దాంతో కలిసి ఉన్నది. దేహము పంచకోశాల యొక్క సమాగమము. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. శరీరము పొట్లున్నాయి, పొట్టు అంటే లేయర్. ఆ లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 5 లేయర్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. ఎస్ సార్ నో? అర్థమైందా? ఎస్ సార్. ధాతువుల రూపంలో. వపుః తుషాదిభిః కోశైః యుక్తం అంటే రావు, అక్కడ రేఫం వచ్చింది ఎందుకంటే అక్కడ మనం విసర్గ తీసేసాం. యుక్తము కలిసినది ఈ 5 కోశాలతోని కలిసినటువంటిది. క్లియర్ ఉందా? ఈ దేహం అనేటటువంటిది ఏదైతే ఉందో చాలా మందికి తెలియదు. చాలా మంది ఏంటంటే ఆలోచించకపోవడం వల్ల దేహం అనేది ఒకటే ఉంది అంటారు. కానీ
దేహంతో పాటుగా మనకు ప్రాణం ఉంది, ప్రాణంతో పాటుగా మనస్సు ఉంది, మనసుతో పాటుగా బుద్ధి ఉంది. ఇవన్నీ నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు 5వది ఆనందమయ కోశం ఉంది. ఆనందమయ కోశాన్ని నువ్వు అజ్ఞానంలో ఎంజాయ్ చేస్తున్నావు. అది కూడా నీ కోశమే, కారణ శరీర రూపంలో ఉంది, 5 కోశాలతో తయారైంది. మరి ఏం చేయాలి? యుక్తి అవఘాతత. యుక్తి అంటే ఆలోచన, అవఘాతత. అవఘాతం అంటే కొట్టడం, ఘాతం, ఘాతము అంటాడు, గదాఘాతము అట్లా అంటాడు. ఘాతం అంటే కొట్టడం, దంచడం. బేసికల్లీ యుక్తి అనేటటువంటి దంపుడు ప్రక్రియ ద్వారా యుక్తి అవఘాతత. యుక్తి అంటే తెలివితో, అంటే శ్రీనివాస్ ఎప్పుడు చెప్తాడు కదా ప్రతి ప్రవచనం తర్వాత ఆలోచించండి అని. ఆ ఆలోచన అనేటటువంటి దంచే ప్రక్రియ ద్వారా ఆత్మానం అంతరం శుద్ధం, లోపల ఉన్న పరిశుద్ధమైనటువంటి ఆత్మను, ఆత్మానం ఆత్మను, అంతరం శుద్ధం శుద్ధిగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మను, వివిచ్యాత్, విచ్యాత్ వివిచ్యాత్ వేరు చేయడం, వివిచ్యాత్ అంటే వేరు చేయడం, సెపరేట్. వివిచ్యాత్ చేయడం ద్వారా ఎలా చేస్తారు? తండులం యథా, బియ్యము గింజను బియ్యపు గింజను ఏ విధంగానైతే మనము వేరు చేస్తామో పొట్టుని, అదే విధంగా ఆత్మను అలా కోశాలతో వేరు చేసి చూడండి, ఆలోచించి అంటున్నాడు. అర్థమైందా అండి ఏం చెప్పాడో? శ్లోకంలో డైరెక్ట్ గా ఏం చెప్పాడో అర్థమైందా? హలో, 16వ శ్లోకం సార్. శరీరంలో 15, 16 చెప్తున్నారు మీరు. చూడాలి. 16 చెప్తున్నాను. మనము వరి గింజలు ఉంటాయి కదా, పొట్టు తీసి బియ్యాన్ని ఎలా అయితే తెలుసుకుంటామో మన శరీరం మీద ఉన్న పొరలు తొలగించి ఆత్మను తెలుసుకోవాలి. క్లియర్. ఇంకెవరైనా చెప్పండి, ఒక 2-3 చెప్పండి. బియ్యాన్ని దంచి పొట్టు తీస్తే అది ఎట్లా శుద్ధంగా ఉంటుందో అట్లా మన శరీరంలో ఉన్న ఈ పంచకోశాలని దాటి ఆత్మను చేరుకుంటే అది ఎంత పరిశుద్ధంగా ఉంటుంది. అంటే పంచకోశాలను సెపరేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వాడు వివిచ్యాత్ అన్నాడు కదా, దంచడం అంటే అవఘాతం చేసినప్పుడు ఇక్కడ యుక్తి అనేటటువంటి అవఘాతం, తెలివితేటలు. పొట్టును తీసినట్టుగా తీయాలి, పొరలు పొరలుగా విడదీయాలి. ఎలా తీయాలి? ఆలోచన ద్వారా. అక్కడేమో అక్కడ బియ్యంలోంచి వరి గింజలోంచి బియ్యం ఎలా తీస్తామండి? దంచి తీస్తాము. ఇక్కడ పంచకోశాలలోంచి ఆత్మను ఎలా తీయాలండి? ఉపాయంతో, జ్ఞానంతో తీయాలి. అప్పుడు తీస్తే లోపల మనకి ఏం దొరుకుతుంది? లోపల ఘర్షణ జరగాలి సార్. దంచడం అంటే ఘర్షణ, మనసులోని ఘర్షణ. నాకు తెలిసి సార్ పరిశుద్ధమైనటువంటి ఆత్మను మనము గుర్తించగలము, పరిశుద్ధమైనటువంటి ఆత్మను గుర్తించగలము. ఈ పంచకోశాలు గనక తీసేసినట్లయితే లోపల ఉన్నటువంటి ఆత్మను గుర్తుపడతాం. ఉదాహరణకి ఒక టెలివిజన్ లోపల ఒక స్క్రీన్ ఉంటుంది, ఓకేనా? లోపలికి వెళ్ళిన కొద్దీ మీకు సర్క్యూటరీ ఉంటుంది, ఒక పవర్ బటన్ ఉంటుంది, ఒక స్విచ్ ఉంది, అన్ని ఉన్నాయి కదా, అన్ని లేయర్స్ ఉన్నాయి. కానీ యాక్చువల్ గా మనం పవర్ పెట్టే వరకు కూడా ఇవన్నీ పనిచేయవు. సో మనం ఏమనుకుంటాం? టీవీని చూసి టీవీ తెర పనిచేస్తుంది అనుకుంటామా? టీవీ వెనకున్న సర్క్యూటరీ పనిచేస్తుంది అనుకుంటామా? ఆలోచిస్తూ పోతే ఈ టీవీ పనిచేయడానికి మూలము ఎలక్ట్రిసిటీ అని చెప్పి తెలుసుకుంటాం. చిన్నపిల్లలకి మనం ఎలా చెప్తామండి? చిన్నపిల్లలకు టీవీ వాళ్ళు ఏం చేస్తారు? టీవీ అక్కడ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది, చిన్నపిల్లలకు తెలియక రిమోట్ ని పట్టుకొని ఇట్లా నొక్కుతూ ఉంటారు. మీరు చూడలేదా ఎప్పుడు? మీ పిల్లలు అలా చేయలే? మా పిల్లలు అలాగే చేసేవాళ్ళు. మా పాప ఏం చేసేది తెలుసా? ఆ రిమోట్ లోపల రిమోట్ తో నేను రాకపోతే దానికి అప్పుడే చిన్న చిన్న బేబీ పనులు ఉంటాయి కదా, ఆ బేబీ పళ్ళతో కొరికేసేది టీవీ రాలేదని. దానికి ఒకసారి కొరికిన తర్వాత మజా అనిపించింది, అన్ని బటన్స్ కొరికేసింది అది. ఇంకా తర్వాత ఇంట్లోపల రిమోట్లు ఉంటే అది బతకనిచ్చేది కాదు. సో
మరి అక్కడ ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ అని తెలియాలి కదండి. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ ఆలోచించండి. నేను చెప్పేది ఆలోచించండి అంతే, ఏం లేదు. అవునా కదా? అవును సార్. ఆలోచించాలి. ఎక్కడి నుంచి టీవీ పనిచేస్తుంది అంటే ఎలక్ట్రిసిటీ ద్వారా పనిచేస్తుంది. మూలం ఏంటి? నీకు మూలం ఏంటి? మన శరీరం, మన ప్రాణం, మన మనస్సు, మన బుద్ధి, చివరగా మన అజ్ఞానం. ఈ 5 పొరలు దాటితే ఈ 5 పొరలను ఒక్కొక్కటి తీసేయాలి. తీసేసినట్టయితే లోపల ఉన్నటువంటి ఆత్మ చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. అయితే కేవలం ఆలోచన ద్వారానే చేయగలం. ఆలోచన ద్వారా ఏం చేయాలి సార్? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మీరు ఏం చేయమంటారు చేస్తా? ఏంటి గోల? వాడు ఒక జోక్ ఉందన్నమాట. ఈయన శ్రీకృష్ణుడు స్టార్ట్ చేస్తాడు, పార్థాయ ప్రతిబోధిత అనగానే అర్జునుడికి భయం వేసేస్తుంది. మళ్ళీ మొత్తం 18 చాప్టర్ చెప్తాడా, బావా ఎవరిని చంపమంటావో చెప్పు, అందరిని చంపి పారేస్తా, ముందు సుత్తి ఆపు. సో అట్లాగా ఇప్పుడు శ్రీనివాస్ గారు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తే మేము దారిలోకి వస్తాం? సింపుల్, చాలా సింపుల్. ఫస్ట్ గా గుర్తించాల్సింది ఏంటంటే నేను దేహాన్ని కాదని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది నేను దేహాన్ని కాదు. ఎందుకు కాదు అంటే క్లియర్ గా మన కళ్ళ ముందే దేహాలన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో మనం చూస్తున్నాం. తర్వాత మనస్సు, బుద్ధి. ఒక్కొక్కసారి మనము మనస్సు, బుద్ధి పనిచేయనప్పుడు మనం మన దగ్గర వాళ్ళని కూడా గుర్తుపట్టాం. మా అమ్మకి నేను చాలా ఇష్టం. అలాంటిది ఒక్కొక్కసారి ఆ సోడియం లెవెల్స్ అవి తక్కువైనప్పుడు మా అమ్మ నన్ను కష్టం మీద గుర్తుపట్టేది. నా పిల్లలు ఎంతమంది అంటే కూడా చెప్పలేకపోయేది. నేను అడిగాన్ని, అమ్మ నీకు ఎంతమంది పిల్లలమ్మా? అమ్మని మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొద్దామని చాలా ట్రై చేసేవాడిని. చేస్తే 3 అని చెప్పేది. అమ్మ నిజంగా అమ్మకు 3 పిల్లలు ఉన్నారని జ్ఞాపకం ఉంది అంటే ఎంత సంతోషం అనిపించేదో. అమ్మ నేనెవరినమ్మా అంటే చెప్పేది, నువ్వు వాసువి అని. సరే అయితే అమ్మ నాకు ఎంతమంది పిల్లలు అంటే ఆలోచించేది. ఇంకా పని చేయడంలా. సో నేనేమంటానంటే మనస్సు 4 రకాలు: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి 4 అంతఃకరణాలకు మూలము మనస్సు. పనిచేయదు అది. సో నువ్వు మనస్సు కాదు. ఎందుకంటే నీకు ఎప్పుడైతే సోడియం లెవెల్స్ పడిపోతాయో అప్పుడు నీ మనస్సు, బుద్ధి కూడా పనిచేయదు. ఇలాంటి వాళ్ళని మీరు చూడలేదండి? లేక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏనా? నాకే దొరుకుతున్నాయా ఈ ఎగ్జాంపుల్స్? మీకు దొరకడం లేదా? అంతటా ఉంది సార్. మనం అంత దూరం ఆలోచించాం సార్, అంతేగాని అమ్మగారు కూడా అట్లే సార్. లాస్ట్ మా ఇంట్లో అత్తగారు అట్లే ఉన్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతం. అంత దూరం ఆలోచించడానికి ఇష్టపడం సార్. మనకి కూడా అల్జీమర్స్ అని మాట్లాడుతున్న టాపిక్ టక్ మనం ఒకేసారి మర్చిపోతాం. అది జరుగుతూనే ఉందండి. కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజుల పాటు మనం ఏదైతే మనము దేహం అనుకున్నామో, మనం ఖచ్చితంగా దేహం అయితే కాదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే దేహం అయితే కాదు. ఎందుకంటే దేహం కాల్ చేస్తారని మన అందరికీ తెలుసు కాబట్టి దేహం కాదు. సరే మనస్సు అయి ఉండొచ్చేమో, బహుశా మనస్సు వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుందేమో. అలా అనుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. సోడియం లెవెల్స్ పడిపోతే మనస్సు ఏమైంది? ఆలోచన శక్తి, విచక్షణ శక్తి ఏమైంది? చివరిలో మా అమ్మ ఒకరోజు నేను వెళ్తే నన్ను కూడా గుర్తుపట్టలా. నేను ఆశ్చర్యపోయాను. మా అమ్మ ఏమనుకుంది అంటే నన్ను చూసి మా ఇంట్లో పనిచేసే పని మనిషి ఉంటుంది కదా, ఆ పని మనిషి వాళ్ళ సార్ వచ్చాడు మా పని మనిషిని కలవడానికి అనుకుంది. మీరు వాళ్ళ సారా అని అడుగుతుంది నన్ను. ఏం చెప్పాలి? ఇంతకంటే సరిగ్గా 1 వీక్ ముందు మా అమ్మ ఫోన్ చేసి, ఒరే వాసు నువ్వు వచ్చాక పని మనిషికి నేను ఇందాక 200 ఇచ్చాను, ఆ 200 తీసుకోరా మర్చిపోతావు అని చెప్తోంది. 200 కోసం జస్ట్ వారం రోజుల కిందే. ఇంకా నా వస్తువులు, నా డబ్బు ఇంకెవరు తీసుకోకూడదు, నా వస్తువులతోటే ఉండాలి. ఈ మనము వస్తువులతోటి వీటితోటి మమేకం అయిపోతాం. ఎందుకమ్మా ఇప్పుడు ఈ స్థితిలో నువ్వు ఇవన్నీ ఆలోచించడం ఎందుకమ్మా అని చెప్పి గట్టిగా తిట్టాను. సరే ఇక్కడ మనం గుర్తించినట్లయితే నేను మనస్సుని కూడా కాదు అని మెల్లగా ఆలోచించండి. అంటే నేను ఏమంటున్నానంటే మీ అందరికీ చెప్పేది, కళ్ళ ముందు ఒక ఇన్సిడెంట్ చూడండి, ఆలోచించండి. ఎలా ఆలోచించాలో చెప్తున్నాను. నేను ఆలోచించడం ఎలాగో చెప్తున్నాను అంతే. శంకరాచార్య ఆలోచించమని చెప్పాడు, ఎలా ఆలోచించాలో నేను చెప్తున్నా. శరీరం కాలిపోతుంది కాబట్టి నేను కాదు. మనస్సు, బుద్ధి కూడా ఒకసారి ఆలోచించండి, నేను కాదు. మెల్లగా 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 ఇవన్నీ మనకు రక్షణనిస్తున్నాయి. అంతేగాని
అవే నేను కాదు అని మెల్లగా ఆలోచించాలి. కాబట్టి లాజిక్ ఉపయోగించాలి. ఈ శరీరాన్ని నేను కాదు, ఈ మనస్సుని నేను కాదు, ఈ బుద్ధిని నేను కాదు. ఎందుకంటే నా లోపల విచక్షణ జ్ఞానం కూడా పోతుంది. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం కూడా పోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఏం చేస్తానంటే ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటటువంటి వివేకాన్ని నేను అలవాటు చేసుకుంటాను. ప్రతి వస్తువును చూసి ఇది ఆత్మ ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ ఇది ఆత్మ కాదు. ఆత్మ అనేటటువంటిది శాశ్వతం, శరీరం అనేది అశాశ్వతం. ఎందుకు అశాశ్వతం? ఎందుకంటే శరీరము ముందు చిన్నగా ఉంది, తర్వాత పెద్దగా అయింది, తర్వాత ముసలిగా అయిపోయింది, తర్వాత పడిపోతుంది. మార్పు చెందేది శాశ్వతమా? నేను ఇవాళ మంచోడు అంటాను, రేపు చెడ్డోడు అంటాను. అది సత్యం అంటారా? సత్యం ఒకటే ఉంటుంది, రకాలుగా ఉంటుందా? హలో, సత్యం ఒకే రకంగా ఉంటుంది, మార్పు చెందదు. మార్పు చెందనిది సత్యం. సరే, నా శరీరం ఏదైతే ఉందో నా శరీరము మార్పు చెందింది, నా శరీరము మార్పు చెందుతుంది. కాబట్టి నా శరీరము సత్యమా అసత్యమా? సత్యం. అలా ఆలోచించాలి. ఏంటంటే క్లియర్ గా మనకేంటంటే మనకు ఉన్న దాని ప్రకారము నేను ఇంకా సత్యం అనుకుంటున్నాను, కానీ ఇది అసత్యం కదా. అదే విధంగా మనసు కూడా చూడండి, చిన్నప్పుడు ఒకసారి ఇలా ఒక రకంగా ఉంటుంది, పెద్ద అయ్యాక కాస్త మెచ్యూర్డ్ గా ఉంటుంది. చిన్నప్పుడు వేరే సంకల్పాలు చేస్తుంది, పెద్ద అయినా కొద్దీ వేరే సంకల్పాలు చేస్తుంది. చిన్నప్పుడు ఏమనుకునే వాళ్ళం, మనం గొట్టీలు ఆడుకునే వాళ్ళం, అవునా? నేను చిర్రగొని ఆడేవాడిని, గిల్లిదండ అంటాం. మీరు ఆంధ్ర లోపల కర్రా బిల్లా ఏదో అంటారని చెప్పారు. నాకు గిల్లిదండ ఆడడం చాలా ఇష్టం. ఎట్లా కొట్టేవాడినంటే మస్తుగా ఎండ లోపల అప్పుడే కర్రెగా అయిపోయా. అంతకుముందు తెల్లగా ఉండేవాడిని, తెల్లటి తెలుపు, మా అమ్మలాగా అంత తెలుపు ఉండేవాడిని. తర్వాత కర్రెగా అయిపోయా. సో తర్వాత కర్రెగా అయితే ఊరుకుంటానా నేను? ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టా. సో ఏం జరిగింది ఇక్కడ? సో ఆడుతుండే వాళ్ళం. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైంది, మెల్లగా టేబుల్ టెన్నిస్ వైపుకు మనసు మళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా పెద్దగా అయిపోయిన తర్వాత ఇంకొక దాంట్లోపల చదువులోకి ఎక్కువ వెళ్ళిపోతాం. అది అయిపోయిన తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళిపోయాం. అది అయిపోయిన తర్వాత ఇక పెళ్లి, పిల్లలు, ఇవన్నీ. సో మనస్సు కూడా మారిపోతుంది. బుద్ధి ముందేంటి, అందరిలాగా డబ్బు సంపాదించాలి, అందరిలాగా అవి. తర్వాత ఒకరోజు మారిపోయింది బుద్ధి. ఇవన్నీ అశాశ్వతం కదా, శాశ్వతమైనటువంటి భగవంతుని వెతకాలి అని చెప్పి ఒక వయసులో అనిపించగానే వెంటనే అన్ని వదిలేసేసి ఈ మార్గంలోకి వచ్చాం. సో అంటే బుద్ధి కూడా నిలకడగా లేదు కదా. కానీ అన్నిటికంటే కూడా గొప్పది బుద్ధి, విచక్షణ చేసేది బుద్ధి. కాబట్టి ఆ బుద్ధి ఒక్కటే మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఆ బుద్ధి ద్వారా ఆలోచించాలి. నేను ఇది కాదు. ఎప్పటికప్పుడు ఆ చిన్న స్థాయి, జై శ్రీకృష్ణ, చిన్న స్థాయి వైరాగ్యం రావాలి మనలో. ప్రతిరోజు వైరాగ్యం రావాలి, ప్రతిరోజు కొంత వైరాగ్యం. ఎందుకంటే తెలియదు కదా, రేపు పొద్దుట మనం ఉంటామో లేదో తెలియదు కదా. రేపు పొద్దున్న మనం ఉంటామో లేదో తెలియదు. ఎందుకు వచ్చినటువంటి తాపత్రయాలు. ఎంతో మంది ఎన్నో ఏళ్ళు బతుకుతామని. మా అత్తయ్య ఒక ఆవిడ ఉండేది. ఆవిడ మా రిలేటివ్స్ అందరిలోకి కూడా కోటీశ్వరరాలు. వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే ఫంక్షన్ జరిగితే వాళ్ళ కుక్క బర్త్డే అయినా కూడా మేము అందరం పొలోమని వెళ్ళిపోయే వాళ్ళం. 150-200 మంది జమ అయ్యే వాళ్ళం. మా దర్బా ఫ్యామిలీ ఎవరిని పిలవక్కర్లే, ఒక్క మా దర్బా ఫ్యామిలీని పిలిస్తేనే 200 మంది తయారైపోయే వాళ్ళు. హైదరాబాద్ లో ఉండగా కుక్క బర్త్డే చేసినా కూడా 200 మంది వెళ్ళిపోయే వాళ్ళం. మా అత్తయ్య 50 ఏళ్ళకే వెళ్ళిపోయారు. సో ఇది మనకు తెలుసా? ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో అనేది మనకు తెలుసా? మీ కళ్ళ ముందు అర్ధాయుష్యులో, అల్పాయుష్కులో వెళ్ళిన వాళ్ళు లేరా? కాబట్టి మనం వెళ్ళము, ఇంకా ఎన్నో ఏళ్ళు బతుకుతామని ఎందుకు అనుకుంటారు? కాబట్టి మనం అట్లీస్ట్ ఏంటంటే మన ఏజ్ వాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు చనిపోయింది ఒక ఆలోచన అయితే, మనకంటే చిన్న వాళ్ళు చనిపోయినది చూసి మనం రేపు ఉంటామో లేదో, రేపటికి మనం పొద్దున్న దేహం వదిలేయాల్సి వస్తే ఎట్లాగా, ఇలా ఆలోచించాలి. అంటే బంధాలు వదిలేసి, పిల్లల్ని వదిలేసి, వైఫ్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోమనటం లేదు నేను. చిన్న ఆలోచన ద్వారా బాధ్యతలు చేస్తూనే మనకి మనము ఒంటరిగా ఉండగలమా, నాలో నేను రమిస్తూ ఉండగలనా, ఒక్కటి ఆ యుక్తి ద్వారా దాన్ని సెపరేట్ చేయాలి. కానీ
ఈ శరీరం లేకపోతే మరి సాధన వీలవదు. కాబట్టి శరీరం ఉన్నప్పుడే ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు శరీరానివి కాదు, కానీ శరీరం లేనిదే ఆలోచన చేయలేవు. బ్యూటిఫుల్ పాయింట్ చెప్పుకున్నాం. కాబట్టి శరీరం ఉన్నప్పుడే ఇవి. మళ్ళా ఎప్పుడు శరీరం దొరుకుతుందో, ఒకసారి శరీరం వదిలేశాక ఎన్నేళ్లకు ఇక మళ్ళా 1000 సంవత్సరాలు అయితే గానీ ఒక జన్మ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ జన్మ వచ్చినా ఏ కుక్కగానో నక్కగానో పందిగానో వచ్చిందంటే అసలు ఇంకా ఆలోచించే అవకాశం కూడా లేదు. కాబట్టి వచ్చినటువంటి ఒకే ఒక అవకాశం ఇదే, ఇంకా దీంతో నేను ఆపేయాలి, ఈ రోజు నుంచి నేను ఆలోచన మొదలెడతాను అనేటటువంటి స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా చేరుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సింపుల్. ముందు ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటి చూడాలి, ఇదేంటంతా కూడా ప్రపంచం అంతా కూడా ఓకే, ఈ కనిపిస్తున్నటువంటిది అంతా కూడా మారిపోతుంది, కాబట్టి ఇదంతా కూడా అశాశ్వతము. నా శరీరము ఇది కూడా అశాశ్వతము, నా మనస్సు మారిపోతుంది అశాశ్వతము, నా బుద్ధి మారిపోతుంది అశాశ్వతము. మరి నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది, బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోయింది, వీటన్నిటికీ అతీతంగా ఏదో ఉంది కదా. కాబట్టి నేనున్నాను. ఈ శరీరం లేనప్పుడు కూడా నేనున్నాను. ఈ శరీరం లేనప్పుడు కూడా నేనున్నాను. ఈ శరీరం తల్లి కడుపులో వచ్చిన తర్వాత కదా ఏర్పడింది. తల్లి శరీరంలోకి ప్రవేశించే ముందే నేనున్నాను. తండ్రి శరీరంలో ఉన్నప్పుడే నేనున్నాను. తండ్రి శరీరంలోకి ప్రవేశించే ముందు ఆహారంలాగా భూమిలో ఉన్నాను. భూమిలో వచ్చే ముందు నేను నీటిలో వరుణదేవుడు ద్వారా దీని మీదకి వచ్చాను. మేఘాలలో ఉన్నాను అంతకుముందు. మేఘాలలో ఉన్నప్పుడు నేను ఎక్కడికి వచ్చాను, నా కారణ శరీరము వాయువు ద్వారా మేఘాలలోకి చేరుకుంది. కాబట్టి నేనున్నాను. నాకు ఈ కారణ శరీరం వల్ల జన్మలెత్తుతున్నాయి. ఆ చైతన్యమే నేను. కారణ శరీరం తీసేస్తే చైతన్యమే నేను. మ్యాన్ మైనస్ మైండ్ ఈక్వల్ టు గాడ్. మైండ్ తీసేసేయండి, మ్యాన్ ఈక్వల్ టు గాడ్. మనిషే దేవుడు అవుతాడు. కాబట్టి మనలో ఉన్న చైతన్యం మనకు రావాలి అంటే మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి మనస్సు ఏదైతే మెయిన్ క్యారెక్టర్ ఇది ఉందో దాని ద్వారా ఆలోచించాలి. ఆలోచిస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే పంచకోశాలను దాటి అది ప్రకాశిస్తుంది. ఈ ప్రకాశించేది ఎక్కడ ప్రకాశిస్తుంది సార్? క్వశ్చన్. మళ్ళీ దానికి జవాబు తర్వాత శ్లోకం లోపల చెప్తాడు. బుద్ధిలో ప్రకాశిస్తుంది అంటాడు. అది. సో ఇప్పుడు ఒక విషయాన్ని గ్రహించడానికి మనం ఎలా గ్రహిస్తాం? కళ్ళతోటి గ్రహిస్తాం, ముక్కుతో గ్రహిస్తాం, చెవులతో గ్రహిస్తాం, నోటితో గ్రహిస్తాం, స్పర్శతో గ్రహిస్తాం. కానీ మనస్సుతో, బుద్ధితో కూడా గ్రహిస్తాం. మనస్సుతోటేమో భావాలు మనం గుర్తిస్తాం, బుద్ధితోటి సరైనటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. కాబట్టి ఆత్మ అనేటటువంటిది బుద్ధిలోనే ఉంటుంది. పంచకోశాలని నువ్వు తీసిన తర్వాత అన్నిట్లోకి గొప్ప కోశమైనటువంటిది బుద్ధి. ఆ బుద్ధి లోపల ఆత్మ ప్రకాశిస్తుంది. నీ అద్దం లోపల ప్రతిబింబం లాగా అది ప్రకాశిస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవయ్యా. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి. విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సార్ ఋతము సత్యము డిఫరెన్స్ చెప్పండి సార్. ఇంకో రోజు చెప్పనా? సరే సార్. దగ్గొస్తుంది మాత్రం. అది యక్ష ప్రశ్నలు ఒకసారి రివిజన్ తీసుకోండి సార్. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇవాళ పొద్దుటి నుంచి వింటూ ఉన్నాం గానీ ఏమిటో ఒకదానికొకటి కన్ఫ్యూజన్ గా ఉంది. 5-6 వీడియోలు విన్నాము. సరే ఈ రోజు 9 వీడియోస్ విన్నాను సార్. ఇయే వినడమే రోజంతా నిన్న ఈ రోజు మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అన్ని విని అందులోకి. ఒక్కసారి రివిజన్ తీసుకుంటే దాని గురించి మళ్ళీ తప్పకుండా. సార్ రెస్ట్ తీసుకోండి సార్. కాఫ్కి మీరు ఏదన్నా వాడారా సార్? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా సార్? అసలు ఇంకా అంత టైం ఉంటే మీ డాక్టర్ గారి నెంబర్ మాకు ఇస్తారా సార్? మేము ఫోన్ చేస్తాం. వెళ్ళండి సార్. వేరేళ్ళు తాగుతున్నారు సార్. వేరేళ్ళు ఈ చిట్కాలు ఏం పని చేయట్లేదు సార్. ఒక్కసారి ఇంకా ఇవాళ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ముగించుకుందామా?
తులసి అల్లం ముగించుకుందాం సార్ మేమేం ప్రశ్నలు వెయ్యం సార్ మీ డాక్టర్ దగ్గరికి రసజ్ఞ గారు వెళ్ళేదాకా రసజ్ఞ గారు ఏదో ప్రశ్న అడగబోయారు. చేసుకుందండి రాలేదు కదా మీకు బాగాలేదు రెస్ట్ తీసుకోండి సార్. జై శ్రీకృష్ణ సార్. చెప్పమ్మా. సార్ ఇప్పుడు మన అది ఎలక్ట్రిసిటీ ఉంటేనే మనం ఆన్ చేస్తున్నాం కదా సార్, ఐటమ్స్ ఏవైనా కానీ అలా మన లోపల చైతన్యం నడుస్తుంది. మనం ఆపరేట్ అంటే ఇప్పుడు నేను ఈ పని చేయాలి, ఇది మనసు చెప్పిద్దా సార్ అక్కడ? మనసు సంకల్పాలు చేస్తుంది, బుద్ధి ఏమో కరెక్ట్ పనా కాదా అని చెప్పేసి చెప్తుంది. ఉదాహరణకి ఫ్రిడ్జ్ లోపల లడ్డు వెళ్ళి తిను అని మనసు చెప్తుంది. బుద్ధి ఏం చెప్తుందంటే లడ్డు తినకలే, ఇవాళ 4 లడ్డూలు తిన్నావు ఆల్రెడీ, వెళ్ళకు అంటుంది బుద్ధి. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా మనసు ద్వారానే చేస్తాం. అందరికీ మనసే. ప్రపంచంలో 99.9% మంది చేసేది మనసుతోటే చేస్తారు. ఈ ప్రపంచంలో వచ్చే గొడవలన్నీ కూడా మనసుతో జరిగేటటువంటి పనుల వల్ల. మనసు సంకల్పాలు చేస్తుంది, బుద్ధి విచక్షణ. అందుకే ఏంటంటే బుద్ధితో ఆలోచించు అంటారు. అందుకే ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి అన్ని అంటారు. ఇది దీంతో ఆలోచించకు, దీంతో ఆలోచించు అంటారు. మనసుతో ఆలోచిస్తే మనకి ఇబ్బంది. మనసు మాట వినదు, బుద్ధితో ఆలోచించాలి. అట్లా అన్నమాట. అందుకోసం అని చెప్పేసి కోతి లాంటిది అంటారు. రెస్ట్ తీసుకోండి సార్. మీరు మాట్లాడుతుంటే వచ్చేసింది మేము సార్, రెస్ట్ మాట్లాడుతూ తీసుకోండి, ఉంటాం సార్. అలా మాట్లాడుతూ జై ఉంటారు. శ్రీకృష్ణ. క్లాస్లో వచ్చేసి నైట్ మీరు సార్. రెస్ట్ తీసుకుంటారు, దగ్గర ఆగట్లేదు కదా. రేపు అందరూ మాట్లాడుకుందాం కూడా సార్. ఆలోచన ద్వారా ఆ భగవంతుని చేరుకుంటారని, మోక్ష సాధన చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆదిత్య హృదయం ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. అల్లం రసం తేనె స్పూన్ లో వేసుకొని తినండి సార్. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి అరే ఏమైంది క్లోజ్ అవ్వట్లా?